సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలకు వర్గపోరుకు పెట్టింది పేరు. కానీ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ సీఎం రేవంత్ నిర్ణయాల ముందు అసమ్మతికి చోటే లేదు. పార్టీ వ్యవహారాలన్నీ రేవంత్ కనుసన్నలోనే నడుస్తున్నాయి. హైకమాండ్ నుంచి పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఉండడంతో రేవంత్ రెడ్డి ఏది చెబితది పార్టీలో అదే ఫైనల్. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ హవా ఎలా నడుస్తోంది? ఆయన నిర్ణయాల ముందు సీనియర్ నేతలు సైలెంట్ అవ్వడానికి కారణమేంటి? రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం నడిచేదంతా రేవంత్దే. ఆయన హవా ముందు మరే నేత లేకుండా పోతున్నారు. రేవంత్ కు కూడా కాంగ్రెస్ నాయకత్వం పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చిందని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలను యథేచ్ఛగా స్వేచ్ఛగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతే స్థాయిలో స్వపక్షంలో విపక్షం కూడా బలంగా ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం అంతా ఏకపక్షంగానే నడుస్తుందన్నదే వాస్తవం. అది నేతలతో పాటు క్యాడర్ కూడా అంగీకరిస్తున్న విషయం. అందుకే రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రినని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సార్లు అధికారంలోకి తీసుకొస్తాము. ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మరొక వర్గం ఖచ్చితంగా ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా డీకే శివకుమార్ వర్గం నిరంతరం పనిచేస్తుంటుంది. హైకమాండ్ కు వెళ్లి సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం రివర్స్ లో ఉంది. అసమ్మతి నేతలకు ఢిల్లీ లోటస్ జన్పథ్ గేట్లు తెరుచుకునే పరిస్థితులు లేవంటున్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాహుల్ తో చెప్పి రేవంత్ చేస్తుండటమే ఇందుకు కారణమని, తాను అటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా రాహుల్ చెప్పి రేవంత్ ఒప్పిస్తుండటంతోనే అసమ్మతి గలానికి అక్కడ ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారు. అంతేకాదు రాహుల్ ని ప్రధానిని చేస్తానని రేవంత్ శపథాలు చేస్తున్నారు. వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా, ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు, నువ్వు ఆ రోజు చెప్పింది 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. నేను ఈరోజు చెప్తున్నా 34 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను. నేను గాను అవకాశం ఇస్తే కూడా మీరు నేను తీసుకోను. నాకు చాలా, నాకు తెలుసు నా లైఫ్. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. పదవుల పంపిణీలోనూ పార్టీ విషయంలో నియామకాల్లోనూ రేవంత్ రెడ్డిదే పైచే. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగానే మారిపోయారు. రేవంత్ చెప్పిన సూచనలను పార్టీ నేతలకు చేరవేయడమే మీనాక్షి పని అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశ్లేషణ. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించేవారు లేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలం ఎగిరెగిరి పడినా తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని ఆయన కూడా సైలెంట్ అయ్యారంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏం చెబితే అది జరుగుతోంది. అందుకే నేతలు రేవంత్ ను కలిసి ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారన్నది పార్టీలో ఇన్నర్ వర్గాల టాక్.